వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన రైడ్ వచ్చేసి ఈరోజు అయితే నైట్ రైడ్ అనమాట. చాలా రోజులైంది నైట్ రైడ్ చేసి దీనిపైన. అండ్ రైడ్ కూడా కొంచెం లాంగ్ పెట్టుకున్నాం, అది కూడా డిన్నర్ కోసం. లైక్ ఎప్పుడు పోలేదనమాట లాంగ్ రైడ్కి దీనిపైన. సో ఈరోజు వచ్చేసి అయితే మన లాంగ్ రైడ్ Z9 పైన పోదామని చెప్పేసి అయితే ఈరోజు చేస్తున్న రైడ్ Z9 పైన. అండ్ నాతో పాటు అయితే ఇంకా 2-3 బైక్స్ వస్తున్నాయి. అండ్ ఒకటి హయాబుజా అండ్ ఇంకొకటి Z9, సేమ్ Z9, బట్ అది వచ్చేసి స్టాక్ ఎగ్జాస్ట్, మనది ఆరో ఎగ్జాస్ట్. అండ్ ఇంకొకటి హయాబుజా లిమిటెడ్ ఎడిషన్ అనమాట. సో ఇంకా అది మీ 3 బైక్స్ కలిపేసి రైడ్కి వెళ్తున్నాం. బట్ లొకేషన్ ఎక్కడ అనేది అయితే ఇంకా ఏం ఫిక్స్ కాలేదు, చెప్పలేం, మధ్యలో ఎక్కడైనా ఆగవచ్చు మేము. బట్ రైడ్ వచ్చేసి మాత్రం అప్రాక్సిమేట్లీ 60-70 ఉండొచ్చు. నేను లొకేషన్ పోయినాక అయితే చెప్తా ఎంత దూరం అనేది. చలో ఇంకా లేట్ చేయకుండా మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. రిమైనింగ్ అంతా రైడ్లో మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ 2025 మోడల్ బైక్. అండ్ TFT డిస్ప్లే చేంజ్ అయిపోయింది. మన దానికి డిస్ప్లే ఇట్లా ఉంటుంది, దానికి వచ్చేసి డిస్ప్లే ఉంది. బట్ రిమైనింగ్ అంతా సేమ్. బట్ పవర్ వచ్చేసి 1 bhp దీనికి తక్కువ ఉంది. సీసీ అయితే సేమ్ సీసీ 948 cc. bhp వచ్చేసి ఇది 125 bhp, ఇది వచ్చేసి 124 bhp. అండ్ టార్క్ కూడా ఇది వచ్చేసి దాని బ్యాక్ లుక్ గైస్, కనిపిస్తుందా మీకు? ఈ నైట్ టైంలో కొంచెం వ్యూ తక్కువ ఉంటుంది, లైటింగ్ ఉన్న దగ్గర బాగుంటుంది. ఇక్కడ లైటింగ్ కొంచెం డౌన్ ఉంది కాబట్టి, లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా మనకి డార్క్ కనిపిస్తుంది బైక్. ఇది వచ్చేసి కలర్ గ్రీన్ అనమాట, బ్లాక్ అండ్ గ్రీన్. ఇప్పుడు 2026లో ఇంకా న్యూ కలర్స్ కూడా వచ్చినాయి, ఎల్లో కలర్, బ్లాక్, అట్లా. బ్లాక్ మీద ఎల్లో కలర్. ఇంకొక బైక్ మనకి ఇంకొక 5-10 kilometers దూరంలో ఇంకొక బైక్ యాడ్ అవుతుంది. అది వచ్చేసి హయాబుజా లిమిటెడ్ ఎడిషన్. అబ్బో ఏం డస్ట్ ఉంది, టూ మచ్ డస్ట్ ఉంది కదా. మన 2024 వరకు అయితే Z9కి టైర్స్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ డన్లప్ టైర్స్ ఇచ్చిండు. అవి అంత బాగాలేదన్నమాట టైర్స్. బట్ తెలంగాణలో ఎవడు నడపలే 22,000 kilometers డన్లప్ టైర్లతోనే ఎవరు నడపలే తెలంగాణలో. నేను ఒక్కనే నడిపిన 22,000 kilometers డన్లప్ టైర్స్, అది కూడా ఆ అరిగిపోయిన డన్లప్ టైర్స్తోనే నేను 222 అనమాట నా టాప్ స్పీడ్. దీనిపైన 222 per hour స్పీడ్ కొట్టిన, అది కూడా అరిగిపోయిన టైర్లతోనే. అసలు క్రేజీ అనమాట, అంత ఎవడు కొట్టాడు, షాక్ అయిపోయారు అసలు అందరూ. ఆ టైర్లు పెట్టుకుని ఎట్లా కొట్టినావు స్వామి నువ్వు 200 స్పీడ్ అని చెప్పి. 200 కూడా కాదు, 200 క్రాస్ అయిపోయిన 222 స్పీడు. అసలు మ్యాడ్ అంటే మ్యాడ్ కొట్టేసిన ఆ రోజు స్పీడు. మన వెంకటన్న ఏమని చెప్పిండు, నేను మెల్లైనా కొడతా బ్రో, స్పీడ్ ఏం కొట్టా అన్నాడు. ఇప్పుడు చూడు అమ్ముతుండు బండి. చంపడం అంత స్పీడ్ ఏం కాదులే కానీ సిటీ రైడ్ కదా, లోకల్. కొత్త బైక్, జస్ట్ బ్రాండ్ న్యూ బైక్, బ్రాండ్ న్యూ అంతే. బట్ నాకు ఇట్లాంటి నైట్ రైడ్లు మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే చాలా రోజులైందనమాట నైట్ రైడ్ చేసి. అది కూడా సూపర్ బైక్స్ మీద నైట్ రైడ్ లాంగ్ పోవడం చాలా రోజులైంది. అప్పుడెప్పుడో పోయినా, మళ్ళీ ఇప్పుడు పోతున్నా గైస్. ఇదొకటి బూసా లిమిటెడ్ ఎడిషన్ 2025th యానివర్సరీ ఎడిషన్. ఇది కంప్లీట్గా మనం జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసినాం అనమాట. ఇక్కడ మధ్యలో ఎక్కడ మనకి షోరూంలో కొన్న బైక్ కాదు, ఇండియాలో షోరూంలో కొన్న బైక్ కాదు, డైరెక్ట్గా జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసినుండే బెంగళూరుకి. బెంగళూరు నుంచి డైరెక్ట్గా షోరూమ్ నుంచి ఇంకా పర్మిషన్ తీసుకొని డైరెక్ట్గా డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్ తీసుకొచ్చినాం బైక్ని. అండ్ ఇక మీకు తెలిసిందే మన Z9. అండ్
25 మోడల్ Z9 2025-26 మోడల్ కూడా ఇదే సేమ్ సీసీ అనమాట. సో దీంట్లో వచ్చేసి అయితే కొన్ని చేంజెస్ అయితే వచ్చినాయి, మైనర్ చేంజెస్ అనమాట, మేజర్ చేంజెస్ ఏం కాదు. దాంట్లో వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చూసుకున్నట్టయితే ఇది రౌండ్ షేప్ టైల్ సెక్షన్ వచ్చేసింది, చూడండి ఇట్లా వచ్చింది. మన ఓల్డ్ దానికైతేనేమో మొత్తం షార్ప్ ఉంటుంది. సో ఇది వచ్చేసి రౌండ్ వచ్చేసింది. అండ్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే సైడ్ ప్రొఫైల్ అయితే అంతా సేమ్ ఉంటుంది, మన 2024 మోడల్ది అండ్ 2025-26 మోడల్ కూడా సేమ్ వస్తుంది. బట్ ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే 2026 మోడల్ దానికి ఈ ఫ్రేమ్ ఉంది కదా గ్రీన్, సో ఇప్పుడు వచ్చిన 2026 దానికైతేనేమో కలర్ చేంజెస్ వచ్చినాయి, ఎల్లో కలర్, రెడ్ కలర్ అట్లా వచ్చింది, ఎల్లో అండ్ రెడ్ కలర్ వచ్చింది. ఇదేమో ముందే వచ్చేసింది అనమాట గ్రీన్. దీని తర్వాత ఇప్పుడు వచ్చిన 26 మోడల్ దాంట్లో అయితే కలర్స్ చేంజెస్ అవుతున్నాయి, ఎల్లో అండ్ రెడ్ కలర్లో వచ్చింది. అండ్ ఫ్రంట్ హెడ్లైట్స్ చూసుకున్నట్టయితే సో ఇప్పుడు వచ్చేసి ఈ టైప్లో వస్తుంది అనమాట. 3 ప్రాజెక్ట్స్ ఇస్తుండు. సో ఇది వచ్చేసి హై బీమ్ అండ్ లో బీమ్ వచ్చేసి ఇట్లా ఉంది దీని హెడ్లైట్ సెక్షన్. సో మన దానికైతేనేమో వేరే ఉంటుంది అప్ అండ్ డౌన్. ఇది వచ్చేసి జస్ట్ 3 హెడ్లైట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట, హై బీమ్, లో బీమ్ అని. అండ్ ఇవి వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్, ఇవి ఆఫ్టర్ మార్కెట్ వేసినాయి, షోరూమ్తో వచ్చినాయి కాదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీని డిస్క్ అనమాట, డిస్క్ ఇది కనిపిస్తుంది కదా, నిస్సిన్ క్యాలిపర్స్ అనమాట. మన మోడల్ కూడా ఇదే అనమాట, 2024 మోడల్ కూడా ఇదే క్యాలిపర్, నిస్సిన్ క్యాలిపర్. బట్ ఇది వచ్చేసి ఈ స్టైల్లో వస్తుంది, మన దానికేమో సైడ్ నుంచి ఉంటుంది ఫిట్టింగ్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. బట్ సైజ్ అయితే సేమ్. గైస్ ఇప్పుడు 2 బైక్స్ అయితే మన పక్కనే ఉన్నాయి, 2024 మోడల్ అండ్ 2025-26 మోడల్ Z9లో. సో డిఫరెన్స్ అయితే ఇందాక మీకు చూపించినా కదా 2025 మోడల్కి. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఎయిర్ స్కోప్ ఉంది కదా, ఎయిర్ స్కోప్ కూడా వచ్చేసి దీని డిజైన్ మారింది. ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది మెటల్ అనమాట, ప్లాస్టిక్ కాదు, మెటల్ది. సో అట్లనే మనకి ఇక్కడ ఈ 24 మోడల్ దానికి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ప్లాస్టిక్ అనమాట, ఎయిర్ స్కోపు. అండ్ బ్యాక్ టైల్ సెక్షన్ చూసుకుందాం. బ్యాక్ టైల్ సెక్షన్ చూసుకున్నట్టయితే ఇది 25 మోడల్ దానికైతే ఇట్లా ఇచ్చిండు. అండ్ 24 మోడల్ దానికి చూడండి, 24 మోడల్ దానికేమో ఇట్లా జెడ్ వస్తుంది. మనము లైట్ బ్రేక్ లైట్ వేసినప్పుడు కానీ, కీ ఆన్ చేసినప్పుడు కానీ మనకి ఇక్కడ దీంట్లో జెడ్ అని కనిపిస్తుంది లెటర్, దీంట్లో వచ్చేసి జెడ్ అని లెటర్ కనిపించదు, ఇట్లా ఈ లైన్ వస్తుంది అనమాట. అది బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చేంజ్ వచ్చేసింది. అండ్ ఫ్రంట్ హెడ్లైట్స్ చేంజెస్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుందాం మనం, ఈ టాప్ నుంచి చూసుకుంటే అయితే సేమ్ అనమాట, సేమ్ డిజైన్ ఉంది, ఇక్కడ నుంచి మీటర్ వరకు సేమ్ డిజైన్ ఉంది. అండ్ ఇది కూడా ఒకసారి చూడండి, సేమ్ డిజైన్ ఉందన్నమాట. ఫ్రంట్ సీట్ అండ్ బ్యాక్ సీట్ సేమ్ వచ్చేసింది. ఇదిగోండి, ఇది వచ్చేసి 25 మోడల్, ఇది వచ్చేసి 24 మోడల్. ఇక్కడ ట్యాంక్ షేపు అండ్ సీట్స్ అయితే సేమ్ వచ్చినాయి, బట్ మీటర్ దగ్గర వచ్చేసరికల్లా చేంజ్ అయిపోయింది. మన ఇది వచ్చేసి 24 మోడల్ మీటర్, ఇది 2024 మోడల్ దానికి TFT డిస్ప్లే 5 ఇంచెస్ది. అండ్ అట్లనే మనం ఇక్కడ ఇది 2025 మోడల్ దానికి వచ్చేసి ఇదనమాట, ఇది వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేంజ్ అయిపోయింది. ఇది కూడా TFT డిస్ప్లే 5 ఇంచెస్, బట్ ఇక్కడ వచ్చేసి అయితే దీని షేప్ చేంజ్ అయిపోయింది చూడండి. మోడ్స్ అయితే సేమ్ ఉన్నాయి, చేంజెస్ ఏం లేవు. మనకి ఓల్డ్ దాంట్లో మోడ్స్ అయితే ఏమున్నాయో న్యూ మోడల్ దాంట్లో కూడా సేమ్ మోడ్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్విచ్లు కూడా చేంజెస్ అయినాయి అనమాట. సేమ్ ఇది 10Rకి వచ్చింది కదా, అట్లా వచ్చింది. కిల్ స్విచ్ అండ్ ఇంజన్ ఆన్ స్విచ్ కూడా దీంట్లో ఉంటాయి, మొత్తం 3 దీంట్లో ఉంటాయి. కిల్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ ఇంజన్ స్టార్ట్ స్విచ్ కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి కూడా ఈ స్విచ్చెస్ సేమ్ ఇదే స్విచ్చెస్ మనకి 10Rలో వస్తాయి అనమాట. 10Rలో వచ్చిన స్విచ్చెస్ దీనికి చేంజ్ అయినాయి అనమాట. సో మన అదే ఓల్డ్ దానికి చూసుకున్నట్టయితే ఇక్కడ వేరే ఉంటుంది చూడండి. ఇది మనకి 24 మోడల్ దానికైతే ఈ స్విచ్లు వచ్చినాయి, ఓల్డ్ దానికి వచ్చినట్టు. ఇక్కడ ఇది కూడా అంతే, కిల్ స్విచ్ ఇక్కడ వస్తుంది. ఇది వచ్చేసి ఇంజన్ ఆన్ స్విచ్ అనమాట, సెల్ఫ్ స్టార్టర్ స్విచ్ అది. సో దీనికి వచ్చేసి సెల్ఫ్ స్టార్టర్ దాంట్లో ఇచ్చిండు, కిల్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ కూడా దాంట్లోనే ఉంటుంది. ఆ స్విచ్లు చేంజెస్ అయిపోయినాయి. అండ్ మీటర్ చేంజెస్ వచ్చింది, మీటర్, స్విచెస్ అండ్ డిస్క్, ఫ్రంట్ డిస్క్ క్యాలిపర్ అండ్ బ్యాక్ టైల్ సెక్షన్ చేంజ్ అయిపోయింది, ఫ్రంట్ హెడ్లైట్ చేంజ్ అయిపోయింది, ఎయిర్ స్కోప్స్ చేంజ్ అయిపోయినాయి ట్యాంక్ పైన. సో ఇవన్నీ చేంజెస్ వచ్చినాయి. అదే కాకుండా ఎట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు 24 మోడల్కి వచ్చేసి 125 bhp ఉంటుంది 2024 మోడల్ దానికి. అదే 2025 మోడల్ దానికి వచ్చేసి ఏంటంటే 124 bhp కాకుండా సారీ 2024 మోడల్ దానికి 125 bhp,
2025 మోడల్కి వచ్చేసి 124 bhp. టార్క్ కూడా జస్ట్ 1 పాయింట్ తగ్గిందనమాట న్యూ మోడల్కి. ఓల్డ్ మోడల్కి అయితేనేమో 1 పాయింట్ ఎక్కువ ఉంటుంది. అదే మీకు ఇందాక చెప్పినట్టు మన 2024 మోడల్ జీనానికి అయితేనేమో 98.4 ఉంటుంది టార్క్. దీనికి వచ్చేసి 98 పాయింట్ కాకుండా 97 పాయింట్ ఉందన్నమాట. 97.34 అట్లా ఉంది టార్క్. అదే మన ఓల్డ్ దాన్ని చూసుకుంటే 1 పాయింట్ టార్క్ ఎక్కువ, 1 పాయింట్ bhp కూడా ఎక్కువ. ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఇందాక మీకు చూపించినట్టు ఎయిర్ ట్యాంక్ పైన ఎయిర్ స్కోప్స్, స్పీడోమీటర్ అండ్ డిస్క్ క్యాలిపర్స్ అండ్ ఇంకోటి ఫ్రంట్ హెడ్ లైట్ అండ్ బ్యాక్ హెడ్ లైట్, ఇవి కొన్ని మైనర్ చేంజెస్ వచ్చినాయి. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. దీనికి క్విక్ షిఫ్టర్ ఉందన్నమాట. మనకి క్విక్ షిఫ్టర్ లేదు దీంట్లో. క్విక్ షిఫ్టర్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ అంటే మన దాంట్లో కూడా ఉంది అనుకో ట్రాక్షన్ కంట్రోల్. సో దీంట్లో కూడా ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ ఒకటి అండ్ క్విక్ షిఫ్టర్ ఒకటి, అది కూడా చేంజెస్ వచ్చినాయి. సో చూడండి ఇక్కడ క్విక్ షిఫ్టర్ అనమాట ఇది. సో కిక్ షిఫ్టర్ ఇచ్చి ఇంకా చాలా బెస్ట్ పని చేసిండు. అదే మన దాంట్లో వచ్చేసి అయితే కిక్ షిఫ్టర్ లేదు. సో కిక్ షిఫ్టర్ అయిపోయేసరికి ఇది కొంచెం మనము ట్రాక్ చేసినప్పుడు బైక్ని కొంచెం రెస్పాన్స్ లేట్ ఉంటుంది. మనం గేర్ చేంజ్లోపు పక్కన బైక్ కిక్ షిఫ్టర్ ఉన్న బైక్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ప్రైస్ అయితే అది 25 మోడల్ అయితే ప్రైస్ కొంచెం ఇంక్రీజ్ అయిపోయింది. 2 lakhs డిఫరెన్స్ ఉంది మన 24 మోడల్కి 25 మోడల్కి అయితే ప్రైస్. అది ప్రైస్ పెరగడానికి రీజన్ ఏంటంటే కొన్ని ఎలక్ట్రానిక్స్ కూడా దాంట్లో చేంజ్ అయినాయి కదా, లైక్ క్విక్ షిఫ్టర్ అండ్ క్రూజ్ కంట్రోల్. సో ఇట్లాంటి కొన్ని TFT డిస్ప్లే, సో ఇట్లాంటి చేంజెస్ వచ్చినాయి కాబట్టి ప్రైస్ 2 lakhs వరకు పెరిగిపోయింది. ఇది వచ్చేసి దాంతో కంపేర్ చేస్తే 2 lakhs తక్కువ ఉంటుంది. ఇంకా ఎగ్జాస్ట్ కూడా సేమ్ అనమాట. దీంట్లో మనకి 24 మోడల్లో ఎగ్జాస్ట్ ఏదైతే వచ్చిందో 25 మోడల్ కూడా సేమ్ అదే ఎగ్జాస్ట్ ఇచ్చిండు. ఇంకా మన దానికైతే ఎగ్జాస్ట్ ఉంది. అది ఇంకా కొత్త బైక్ కాబట్టి జస్ట్ 4-5 months ఓల్డ్ బైక్. అది మనదేమో 1 year ఓల్డ్. ఇది గైస్ ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా 2024-25 మోడల్ది. ఒకసారి క్లియర్గా చూడండి. ఇదన్నమాట డిఫరెన్స్ చూడండి. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ ప్రొఫైల్ అనమాట. రైట్ సైడ్ ప్రొఫైల్లో మీకు డిఫరెన్స్ చూడొచ్చు లుక్ వైజ్. అండ్ ఇట్లనే సేమ్ ఫ్రంట్ లుక్ కూడా చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అనమాట. ఫ్రంట్ లుక్ ఏంటంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. గాయస్ కెమెరాలో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ అయిపోతుంది. సో రైడ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి పోతున్నాం. టైం వచ్చేసి నైట్ 12:30 అవుతుంది. మన ముందుంది కదా ఇదే ఇప్పటిదాకా మనం బ్లాగ్ చేసింది ఈ బైక్ అనమాట. V9 2025 మోడల్. స్టాక్ ఎగ్జాస్ట్ అది, అందుకని మీకు సౌండ్ ఏమి వినిపించదు. బట్ రైడ్ అయితే అసలు క్రేజీ ఉంది. చాలా రోజుల తర్వాత ఇట్లాంటి రైడ్ చేయడం ఇది సెకండ్ టైం అనమాట. ఎనీవే ఇంకా ఇక్కడ నుంచి బ్లాగ్ కూడా నేను ఎండ్ చేసేస్తున్నా.